ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ జనని ఫుట్బాల్ ఆడుకుంది, వీణ్ణి బాస్కెట్ బాల్ ఆడింది, సౌమ్యని బకరా చేసింది, టోటల్ గా అందరినీ ఫూల్స్ ని చేసేసింది. అవును మమ్మీ, మనల్ని నమ్మించి మోసం చేసింది. మోసం కాదు, తన తెలివితేటలు చాలా తెలివిగా ప్రయోగించింది. మనల్ని పెద్ద వద్దులే, హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యే ఉన్నా ఇంకా హర్ట్ అవ్వటానికి సెన్సిటివ్ హర్ట్ ఏం లేదు, పొగతో రగిలిపోతుంది. జాగ్రత్త, అది చాలా ప్రమాదం. ఛ! మ్యాసివ్ అటాక్ రావచ్చు. నువ్వెప్పుడు మా మంచి కోరవా? మంచి మాటలు అనవు, నోరు తెరిస్తే అపశకునాలే. తిట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని నీ నోటికి చావు శంకరికి పెద్ద తేడా లేదు, సేమ్ టు సేమ్. మమ్మీ, ఎలా అయినా ఆ జనని మన జోలికి రాకుండా చెయ్యాలి మమ్మీ. ఎస్, చెయ్యాలి. అది ఇది వరకు ఆవేశపడేది, అరిచేది, గోల చేసేది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. మనమంతా దాని రూట్లోకి వెళ్ళాలి, నటించాలి, నమ్మించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారే, అలాగే చెయ్యాలి. ముళ్ళు విరిగితే? అమ్మ తల్లి, తమరు కాసేపు నోరు తెరవకుండా ఉంటారా? దరిద్రాల నోవు తీరుస్తా. ఆమె సేమ్ నీలాగే మమ్మీ, నీ క్రిమినల్ లైన్లోనే తను ఆలోచిస్తున్నట్టుంది. అవునరా, 100% అది చేసింది. అందుకే నిన్ను కిడ్నాప్ చేసింది, పెద్ద డ్రామా ప్లే చేసింది. శకునిలా కౌరవుల వెంట ఉండి కౌరవుల్ని ఓడించినట్టు చేసింది. అంటే మీరు కౌరవులా? నువ్వు శల్యుడివి, చాలా. నీకు దండం ఆపు తల్లి. అది నా వేలుతో నా కన్నే పొడిచింది, దానికి అసలు చూపే లేకుండా చేయాలి. ఎస్, ఇది కరెక్ట్ మమ్మీ. అప్పుడు గాని అసలు ఎవరితో ఎవరికి పెళ్ళో తెలీదు. అది పెళ్లి ప్రస్తుతానికి ఆపింది కానీ క్యాన్సిల్ చేయలేదు కదా. దీన్నే కీలులో మేలు అంటారు. ఈ గెలుపు దానికి టెంపరరీ మాత్రమే. మళ్లీ దాని అంచనాలకి అందకుండా, అసలు వార్తే దాని దాకా వెళ్లకుండా బాగా తెలివిగా మంచి ముహూర్తం చూపించి ధరణితో నీ పెళ్లి జరిపిస్తా. మళ్ళీ ధరణియా? కష్టమే. రే, సూది దారం తీసుకురారా, నోరు కుట్టేద్దాం. తీసుకురారా. ధరణి, ప్రతాప్ వాళ్ళు ఇలా పెళ్లి ఆగడం గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. మన మీద నెగిటివ్ థాట్ రాకముందే మనం వెళ్ళి ముగించుకోవాలి. ఈలోపు నువ్వు ఫోన్ చేసి నైస్గా స్మూత్గా మాట్లాడుతుండు. ఓకే మమ్మీ, నువ్వు హింటిచ్చావుగా చాలు, నేనిక అల్లుకుపోతా. నేనెంత ఆలోచించిన అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పెళ్లిలో అవతల కన్న కూతురి జీవితం నాశనం అవుతుంది కదా. అయినా అంత కూల్గా, నిదానంగా, ప్రశాంతంగా, తాపీగా ఎలా ఉండగలిగావమ్మా? ఎలా రిలాక్స్గా ఫీల్ అవ్వగలిగావు? నేనైతే ఎక్కడ పెళ్ళి అయిపోతుందో అని తెగ టెన్షన్ పడ్డా, నరాలు చిట్లిపోతాయేమో అనుకున్నా. నేను పైకల కనపడ్డానే కానీ లోపల చాలా భయపడ్డానురా. కానీ నమ్మకం, నా 6th సెన్స్ ఈ పెళ్లి జరగదని చెప్పింది. నా కాన్ఫిడెన్స్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. యోగా తెలిసిన దాన్ని కాబట్టి
నన్ను నేను కంట్రోల్లో ఉంచుకున్నాను. ఒక రకంగా మనకి అదృష్టం కలిసొచ్చింది. ఆ దేవుడు సాయం చేశాడు. దైవ సన్నిధి కదా, రాముడు అన్యాయం జరగనిస్తాడా? మనం చేసేది న్యాయమైంది కాబట్టి దైవం అనుకూలించింది. చివరికి శక్తి తనంతట తానే పెళ్ళొద్దనుకునేలాగా ముగిసింది. అవునమ్మా, గాడ్ ఈస్ గ్రేట్. హరి, మధు ఏం చేస్తుంది? దాని గదిలో నిద్రపోతుంది. అమ్మా, ఇంకా ఎందుకమ్మా నువ్వు వెనక ముందు ఆడడం, దాని గురించి వెయిట్ చేయడం? నాన్నకి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం పద. ధరణి, బాలు మనవాళ్లే, మీ పిల్లలే అని చెప్పేద్దాం పద. ఒక్క మాటతో అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టొచ్చు. అటు పెళ్లికి, అత్త ప్రాబ్లంకి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అదే అత్తకి సరైన షాక్ ట్రీట్మెంట్. నేను ఈ విషయం గుణతో చెప్పవే అని ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకుని చస్తూనే ఉన్నాన్రా. ఇది తినడం లేదు, నోరు మెదపడం లేదు. ఇలా ఆలోచించడం, మీనమేషాలు లెక్క పెట్టడం, శశభిషలు పడడం, మళ్ళీ మించొస్తే టెన్షన్ పడడం, ఊపిరి బిగబట్టడం. ఏదో దీని అదృష్టమో ఆ శక్తి దురదృష్టమో ఈసారి పెళ్లి ఆగిందిరా. ఆ విధవతో ఎక్కడ పెళ్ళై చస్తుందో అని భయపడి చచ్చాన్రా. మళ్ళీ ఇలా అయితే భరించలేమేమో. సరే అమ్మా, మీరన్నట్టే మీ సలహా మేరకే మొత్తం మ్యాటర్ గుణకు చెప్పేస్తాను. గుడ్ డెసిషన్ అమ్మా. కానీ అంతా గుణకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమవుతుందో కూడా మీరిద్దరే చెప్పండి. ఎలా రియాక్ట్ అవడం ఏంటమ్మా? నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. ముగ్గురిని, నిన్ను, బాలుని, ధరణిని, మనతో పాటు మధుని నాన్న యాక్సెప్ట్ చేస్తారు. వాడు చెప్పేది అక్షరాల నిజమే. అదే జరుగుతుంది. గుణ మంచితనం మనకు తెలియంది కాదు కదా. పైగా నీతో కూడా అన్నాడు కదా. అది ధరణి మా కూతురని తెలియనప్పుడు మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నాం. ధరణి గురించి, తనున్న సిచ్యువేషన్ గురించి ఆలోచించడం లేదు. సిచ్యువేషన్ ఏంటమ్మా? ధరణి పూర్తిగా శక్తి ధీరజ్ ట్రాప్లో ఉందిరా. వాళ్ళని గొప్పగా నమ్మిందే, వాళ్ళలా నమ్మించారు. వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ అయి నన్ను బ్యాడ్గా క్రియేట్ చేశారు. మనం ఏ నిజం గుణకి చెప్పినా అంతకన్నా గొప్పగా నటించి గుణను ఒప్పించి మెప్పించి ధీరజ్ని లైక్ చేస్తుంది కాబట్టి ఈజీగా వాడితో ధరణి పెళ్లి జరిగేలా చేస్తుంది. హరి, మీ అత్తకి జిత్తుల మారి వేషాలు, గుంటనక్క వేషాలు ఉన్నాయిరా. ఆ తెలివితేటలతోనే ధరణిని తన వలలో వేసుకుంది. ఆవిడ ఒప్పిస్తే మాత్రం మనం ఎలా ఒప్పుకుంటాం అమ్మా? అలా ఎలా ఒప్పుకుంటాం? పెళ్లి చేసుకునేది ధరణి. తను ఓకే అంటే మనం ఫూల్స్ అవుతాం. మనలా కాదు హరి. మీ నాన్నలా ఆ ప్లేస్లో ఉండి ఆలోచించు. ధరణి తన సొంత కూతురని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధరణి కోరిక తీర్చాలని తాపత్రయపడతాడు. పైగా తన కూతురు ఇంకా జీవితకాలం తన కళ్ళ ముందే ఉండాలని ఆలోచించి ధీరజ్కిచ్చి పెళ్లి చేస్తే అటు ధరణి కోరిక, ఇటు అక్క కోరిక, తన కోరిక తీరిందని తృప్తి పడిపోతాడు.